నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి కమ్మలు, లాకెట్లు అవన్నీ కొత్తగా ఎలా చేసానో చూపిస్తాను. కమ్మలతో లాకెట్ చేసి ఎలా నలుపూసలేసానో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. చూస్తూ ఉంటే మీకు అర్థమవుతాయి. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ ఇవి కమ్మలనమాట. చూస్తే ఐడియా వస్తాయి. తన దగ్గర ఉన్న పాత కమ్మలు వెనామిల్వి చిన్న స్టడ్స్, వాటికి 2 జాయింట్ చేసేసుకొని కింద ఒక మోటివ్ ఇచ్చేసి బ్లాక్ బిట్స్ మోజోనైట్స్ లైట్ వెయిట్లో చేసి వేశాను. ఇవంతా ఎక్స్ట్రా 4 గ్రామ్స్ 4.5 లోపే వచ్చేసింది. చైన్ లెంగ్త్ని బట్టి అనమాట. మనకి షార్ట్ లెంగ్త్ అయితే తక్కువలో వస్తుంది. ఇది లాంగ్ లెంగ్త్ ఉంది, అందువల్ల కొంచెం లెంగ్త్ అటు ఇటుగా వస్తుంది. వాళ్ళ స్క్రూస్ ఉన్నాయి కాబట్టి ఆ స్క్రూస్తోనే చిన్న లాకెట్ చేసేసుకున్నాను. మిగతాది 3 గ్రామ్స్ 2.5 మన ఇష్టం. బ్యాక్ చైన్ సైజు లెంగ్త్ని బట్టి పూస సైజుని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది, చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, కాంటాక్ట్ చేశారంటే మనం ఎలా చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్కి వేసుకోవచ్చా, గ్రీన్స్కి వేసుకోవచ్చా, మన ఇష్టం. కస్టమర్స్ చాయిస్ని బట్టి చేసిస్తాను. ఇది కూడా యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ పాత ముత్యాలు ఉన్నాయి, 2 లైన్స్ విడివిడిగా ఉన్నాయి అనమాట. తను ఇంతకుముందు వాడడం లేదు, సపరేట్గా వేసుకుంటున్నారు. దాన్ని ఏం చేసామంటే ఈక్వల్గా చేసుకొని 2 స్టెప్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం లావు ముత్యాలంతా ముందుకు వేసుకుంటే ఇవి గ్రేడింగ్ సైజ్ ఉన్నాయి, చాలా చిన్న వరకు ఎండింగ్ ఉన్నాయి అనమాట. వాటికి ఏం చేసామంటే రెడ్ గ్రీన్ వైట్ మధ్యలో గోల్డ్తో కొంచెం పార్ట్ వరకు చేసుకొని, ఎందుకంటే లైట్ వెయిట్లో చేద్దామని ఇక్కడ వరకే గోల్డ్ అంటే మళ్ళీ దారంలో కూడా వేసుకోవచ్చు, దాని అందం వేరు. ఇలా కొంచెం గోల్డ్ పార్ట్ యాడ్ చేస్తే దీని అందం వేరు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని కెంపు పచ్చ ముత్యం అన్నీ వచ్చేటట్టు ముందు గోల్డ్ బాల్తో సహా ఇలా 2 స్టెప్ చేసుకున్నాను. చేసేసుకొని వాళ్ళు పాత ముత్యాలు ఇలా చేసి ఇచ్చాను. ఇంకా హుక్ వేయాలి. దీనికి హుక్ వేసాక ఒక ఫోటో పెడతాను చూడండి. ఇవన్నీ లైట్ వెయిట్లోనే చేసుకోవచ్చు. చూడడానికేమో గోల్డ్ కనపడుతుంది, కొంచెం లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మీకు ఎవరికైనా కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే ఒక కస్టమర్ది పాత కమ్మలు, 2 కమ్మలు ఏంటంటే పాతే కాదు, చాలా కొత్తవి. వాళ్ళ అమ్మాయికి నచ్చలేదంటే వేసుకోవట్లేదు అన్నారు. అందుకని తన దగ్గర పాత బీడ్స్ ఉన్నాయి. ఇవి 3 లైన్స్ ఉన్నాయి అనమాట, కొంచెం షార్ట్ లెంగ్త్ ఉన్నాయి. అందుకని ఏం చేసామంటే దీన్ని లాకెట్ లాగా చేసేసుకున్నాను. 2 కమ్మలు జాయింట్ చేసి ఒకదానికొకటి, అవే ఉన్న హ్యాంగింగ్, ఈ కమ్మకి హ్యాంగింగ్ ఉంది, అది కూడా దీనికి జాయింట్ చేసి 2 స్టెప్ లాగా ఇలా చేసేసి ఏం చేసామంటే ఈ పాత బీడ్స్కి వాళ్ళకి ఒక్కొక్క ముత్యం వేసుకుంటూ లెంగ్త్ కావాలి కాబట్టి ఒకటి పాత బీడు, ఒకటి ముత్యం చిన్నది స్వరోస్కి ముత్యాలు వేసుకుంటూ ఇలా 3 స్టెప్ చేసి ఇచ్చాను. దీనికి కూడా ఇంకా హుక్ వేయాలి. ఇట్లా వాడినవి ఏదైనా ఉన్నప్పుడు సింపుల్గా, ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్యాషన్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మన పాత కమ్మలతో ఇలా కూడా చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నేను ఏంటంటే లూప్స్ వేసుకున్నాను. ఆ స్క్రూస్ అన్ని తీసేసి ఒక పట్టీ వేసేసుకొని లూప్స్ వేసుకొని ఇలా చేసి ఇచ్చేసాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పాత లక్ష్మీ లాకెట్. దానికి ఏం చేసాము, నేను ఎప్పుడు చెప్తుంటా కదా, అట్లా స్టోన్ పెట్టేసుకొని అలా చేసుకుంటే కొంచెం షైన్ అవుతుంది. దీనికి ఏంటంటే వాళ్ళకి ఏ కలర్ వద్దు, ముత్యాలే కావాలన్నారు. అందుకని వైట్ స్టోన్ ముత్యాలు ఇచ్చేసాను. సెకండ్ ఏంటంటే ఇది వాళ్ళు ఇంతకుముందు జడక పెట్టుకునేవాళ్ళు, అందుకని ఏం చేశానంటే ఆ జడ క్లిప్ అలాగే ఉంచేసాను. ఇప్పుడు ఇది కావాలంటే జడకు కూడా పెట్టుకోవచ్చు, హెయిర్ క్లిప్ లాగా కూడా వాడుకోవచ్చు. అలా పెట్టేసి స్క్రూ కూడా ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇదేంటంటే స్క్రూ తీసేసి అది హెయిర్కి ఓపెన్ చేసేసుకొని హెయిర్ పెట్టుకోవచ్చు దాంట్లో. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఇలా స్క్రూ ఇస్తానని, ఇలా ఒక స్క్రూ ఇచ్చేసాను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇలా చైన్స్ ఏదైనా ఉన్నాయంటే చైన్కి మనం వేసుకొని ఇలా వాడుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి బ్యాక్ ఒక స్క్రూ ఇచ్చేసాను. వాళ్ళకి ఏంటంటే ముత్యము ఇలాగే కావాలి, కింద ముత్యం వేసుకుంటే ఏ కలర్ బీడ్స్ కన్నా వేసుకోవచ్చు అని వైట్ ముత్యం అడిగారు, అందుకని ఇలా చేసిచ్చాను. ఇలా దండలు మన దగ్గర ఏదైనా ఉన్నాయి వాటికి వేసుకోవచ్చు, లేదా ఇవంటే లైట్ వెయిట్ అనమాట. మన దగ్గర 3 గ్రామ్స్ బిలో కూడా ఉంటాయి. ఇవి మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. 3 గ్రామ్స్ బిలో రెడీగానే చేసి ఉంటాయి. నెక్ లెంగ్త్ని బట్టి అనమాట, 16 ఇంచెస్ వరకు వస్తుంది. ఇంకేమైనా కావాలంటే కొంచెం లెంగ్త్ పెంచుకోవచ్చు. ఇలాంటివి లాకెట్స్ మార్చుకుంటూ లైట్ వెయిట్లో చేసుకుంటాం కాబట్టి వేసుకోవచ్చు. ఒకే చైన్కి 10 గ్రామ్స్ పెట్టేయకుండా మనం గోల్డ్ పెట్టుకున్నట్టు ఉంటుంది. లైట్ వెయిట్లో కూడా 3 గ్రామ్స్లో ఇప్పుడు 10 గ్రామ్స్లో 2-3 దండలు చేసుకున్నామంటే అన్ని కలర్స్ దీనికి మార్చుకోవచ్చు. రెడ్, వైట్, గ్రీన్ కాంబినేషన్లు అన్నీ మార్చుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా మనం మార్చుకొని వేసుకోవచ్చు లాకెట్స్. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర తన దగ్గర లాకెట్స్ అవన్నీ తీసుకొచ్చారు, పూసలు చాలా ఉన్నాయి. అందుకని ఏం చేసామంటే ఇది సింగిల్గా ఇంతకుముందు చైన్లోకి ఇలా నిలువుగా లాకెట్ లాగా వేసుకున్నారు. నేను అలా కాకుండా తనకి నెక్కి ఇలా కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే 2 లూప్స్ పెట్టి చేసేసుకొని తన దగ్గర ఉన్న పాత పూసలే ఉన్నాయన్నమాట, మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి వైట్ బ్లూ. తన దగ్గర ఉన్న పూసలు అన్నీ కలిపి ఇలా సింపుల్గా సెట్ చేసి ఇచ్చాను. కొంచెం నెక్ కంటే నెక్ కింద కావాలంటే కిందకి వేసుకోవచ్చు, ఇది నెక్కి సెట్ చేసి ఇచ్చాను. అట్లాగే ఏంటంటే ఇది పకడాలు ఇంతకుముందు ఈ లాకెట్ ఉంది, సింగిల్ లైన్కి వేసుకుంటున్నారు. సింగిల్ లైన్కి పగడం సూట్ అవ్వలేదు, తనకి కనిపించడం లేదు కూడా. అందుకని ఏం చేశాను అంటే నేను కొంచెం ఎక్కువ ఏం చేయలేదు, జస్ట్ 2 పగడాలు, ఒక గోల్డ్ బాల్ ఇక్కడ కొంచెం అటొకటి ఇటొకటి వేసుకొని 2 లైన్స్ చేశాను. ఉన్న వాళ్ళవి ఇక్కడ వరకు బీట్స్ వాళ్ళవే 2 లైన్స్ చేసి ఈ బ్యాక్ నుంచి ఇప్పుడు నేను వేశాను. ఎందుకంటే వాళ్ళ 1 లైన్ మొత్తం గోల్డ్ బాల్స్తో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వరకు వాళ్ళు ఏం చేశానంటే 1 లైన్ 2 లైన్స్ చేసేసి ఇక్కడ నుంచి ఇప్పుడు నేను సేమ్ అవే పగడాలు నా దగ్గర ఉన్నవి వేసుకున్నాను అనమాట. ఇది ఇంకా సెట్ చేయాలి, నెక్ అదంతా సెట్ చేశాక నేను పిక్ పెడతాను చూడండి. అలా ఉన్నవి సింపుల్గా నేను చేసింది ఏం లేదు, దీనికి జస్ట్ గోల్డ్ బాల్ కూడా అటు ఇటు యాడ్ చేసేసి వేసి 2 లైన్స్ చేసి ఇచ్చాను అంతే.
దీనికి ఇంకా హుక్ కూడా ఉన్నాయి, అవన్నీ వాళ్ళవే వాడేసేసి మొత్తం సింపుల్గా ఇలా చేసి ఇచ్చాను. చాలా ఉన్నాయి వీళ్ళు తీసుకొచ్చినవి, అన్నీ ఇలా ఒక్కొక్కటి అలా సెట్ చేసి ఇచ్చాను. ఒకటి ఇలా లాకెట్ తెచ్చారు, వాడకుండా అన్నీ తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళ దగ్గర ఉన్న బీడ్స్కి వాటికి ఏం చేయొచ్చు ఏంటి అనేది చెప్పారనమాట. మొత్తం అన్ని కలిపి లాస్ట్లో ఒకటి ఫోటో పెడతా చూడండి. వాళ్ళు చాలా చేశాను, అన్ని కలిపి ఫోటో పెడతాను చూడండి. యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర కమ్మలు ఉన్నాయి, తను ఏంటంటే ఈ కమ్మ వేరు ఇది వేరు, వేరే దానిలోంచి తీసేసిన కమ్మ, దీనికి స్క్రూ లేదు. అందుకని బుట్ట ఈ లక్ష్మీవి ఇవన్నీ మ్యాచ్ చేసి ఒక స్క్రూ పెట్టించేసాను. ఇప్పుడు నేను బాంబే స్క్రూ ఆ చెన్నై స్క్రూ మన ఇష్టం, ఏ స్క్రూ అయినా పెట్టుకోవచ్చు. దానికి చెన్నై కావాలన్నారు, అందుకని చెన్నై స్క్రూ పెట్టించాను. అలాగే తన దగ్గర ఇది ఒక లాకెట్ ఉండింది అనమాట ఇంతకుముందు. దీనికి ఏంటంటే ఇది శారీ పిన్గా వాడుకుంటున్నారు. జస్ట్ సింపుల్గా ఒక చిన్నది బంప్ లాగా ఇలా ఇచ్చున్నారు, అలా వద్దు అన్నారు. అందుకని ఏం చేశానంటే బ్యాక్ స్క్రూ పెట్టాను ఇలాగ, ఇప్పుడు నేను ఎప్పుడు పెడతాను కదా. తర్వాత కంటెలకి వాటికి వాడుకోవడానికి ఇలా క్లిప్స్ కూడా ఇచ్చాను. అలాగే తను ఎప్పుడైనా శారీ పిన్ లాగా పెట్టుకోవాలన్నా కూడా అది కూడా అలాగే ఆప్షన్ ఉంచాము. ఇది తీయలేదనమాట, ఇలా కావాలన్నా వాడుకోవచ్చు. శారీ పిన్ లాగా జడబిళ్ళ ఇది ఎట్లయినా వాడుకోవచ్చు, జడబిళ్ళకు కూడా. ఇవేంటంటే ఈ క్లిప్స్ మాత్రం మనకి కంటికి వాటికి వాడుకోవడానికి కావాలి కాబట్టి కంటికి పెట్టించాను అట్లా. ఇదేంటంటే మనం పూసలు ఏదైనా వేసుకోవడానికి పెద్ద పూసలు వాటికి కావాలి కాబట్టి ఇలా పెట్టించాను. ఇప్పుడు ఇది ఏ విధంగా వాడుకోవచ్చు. ఉన్న పాతదాన్ని సింపుల్గా కొంచెం గోల్డ్తో ఇప్పుడు ఇదంతా సెట్ చేసి ఇచ్చాను. అట్లా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి. అన్నీ లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇప్పుడు చూపించాను కదా, చాలా డిఫరెంట్గా చేసినవన్నీ చూపించాను ఈ వీడియోలో. చూడండి, తప్పకుండా స్కిప్ కాకుండా చూడండి, అర్థమవుతాయి. పాతవి మనం వేస్ట్ చేసుకోకుండా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు చూడండి.